అత్తమ్మ ఎంతసేపని డల్లుగుంటావు చెప్పు. నువ్వు ఇట్లా డల్లుగుంటే మన సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారు? రాజక్క గింత డల్లుగున్నది ఏంది, వీడియో ఎట్లుంటుందో ఏందో. మొన్న 2 రోజులే కామెంట్ చేసిరి, వీడియో బోరింగ్ ఉన్నది, వీడియో ఎట్లున్నది అట్లున్నదని. నిన్న చేసిన మన వీడియోకి మంచిగా ఉన్నదని చెప్పి 3 కామెంట్ పెట్టిరు. అది మనకు సరిపోదా? ఎందుకు అట్లా డల్లుగున్నావు? మన సబ్స్క్రైబర్స్ ఎట్లా అనుకుంటారు ఎప్పుడు అట్లా డల్లుగుంటే? మన సబ్స్క్రైబర్లు మనల్ని అర్థం చేసుకుంటారే అవ్వ. కానీ నా చిన్న కోడలు గంతలొల్లి పెట్టే నాకు రందైతాంది. నా ఇజ్జత్ అంతా పోతాంది. నేను ఇన్ని రోజులు కాపాడుకుంటుకొచ్చిన నా పరువు ప్రతిష్ట అన్ని మన్నుపాలు ఎత్తాంది. అది ఏం చేయమంటువు? ఓ అత్తమ్మ మెల్లగాని రాదా, వెనుక నుండి ఇన్నా ఇంటది. ఇక ఇంటేం వచ్చింది, వెనకపోతే ఏమొచ్చింది కానీ. నువ్వు కొంచెం నవ్వి నవ్వి ఇంట్రడక్షన్ చెప్పు, చెప్తే మన వీడియోలోకి వెళ్దాం తొందర. మన వాళ్ళు వెయిట్ చేస్తారు మన వీడియో కోసం. దోస్తులు, నేను డల్లుగున్నా అని చెప్పి మన వీడియో డల్లుగుంటుందని అనుకోకూరి. మన వీడియో మస్తు ఉంటుంది. ఇక నిన్న లొల్లైంది కదా నా చిన్న కోడలతో. నా చిన్న కోడలు గన్ని మాటలనే మరి అలా పంచాయతీ పెట్టిస్తున్నా, లేకపోతే 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టిస్తే నా పరువు గంగల కలుస్తుంది అనుకుంటున్నా. మరి ఏమవుతుందో మన వీడియోలోకి వెళ్దాం పాదండి. అయితే వెళ్లే ముందు ఏంటంటే, మీరు ఇప్పటివరకు వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ ఇయ్యిర్రి. మన వీడియోకి లైక్ అత్తలేదు. ఇక కొంతమంది ఏం పెడతారంటే, మీరు రోజు వీడియోలు పెడితే లైకులు కొట్టకుండా మేము ఎందుకుంటామనంటే, మరి ఇన్ని రోజు నేను రోజు వీడియోలు పెట్టుకొచ్చిన, మరి అప్పుడు లైకులు రాలేదు కదా, అందుకే అడుగుతాన్నా. నేను పెట్టిన రోజన్నా కానీ బుత్తంతో కొన్నో గిన్నో 1000 వ్యూలు వచ్చిన కాడ ఒక 100 కూడా లైకులు రాకపోతే నేను చేసేందుకు చేయనందుకు. మీ ప్రతిసారి 1000 వ్యూస్ వస్తే నేను ముందరికి పోయేది ఎట్లా చెప్పుర్రి? మీరు ఒక్కొక్క లైక్ కొట్టుకుంటూ వస్తా అంటేనే మన వీడియోస్ కొంచెం ముందడికి పోతా. అంటే పెట్టిన వీడియో అయినా ముందర పోతాను, నేను రోజు పెట్టినా పెట్టకపోయినా కానీ. అదే చెప్తున్నా. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం పదండి. నా ఇల్లు రాజక్క అంటేనే ఎంత మంచి పేరున్నది నాకు ఊర్లో. నా చిన్న కోడలు వచ్చింది, ఇట్లా చేసింది అట్లా చేసి వచ్చినప్పటి నుండి ప్రశాంతత లేదు, ఏం లేదు. నా ఇల్లు ముక్కలయ్యేటట్టున్నది. రాజన్న గౌరన్న ఏం చేస్తుంది నేను? ఏమైందే రాజు, ఎంతసేపు అని ఉంటాయి చెప్పు. పొద్దు నుండి గిట్లనే దిగులు ముఖం వేసుకొని కూర్చుంటే ఇల్లు గడుతుందానే? నువ్వు గిట్లా ఉంటే మేమందరం ఎటుపోతామే, ఏమైపోతామే చెప్పు. నేను అదే చెప్పిన మావయ్య, అత్తం వింటలేదు, అట్లనే ఉంటుంది. ఇల్లు అన్నాక లొల్లుళ్ళు ఉండయా? మరి లొల్లులను చదువుకుంటా పోతావా, లేకపోతే గిట్లనే ఏడ్చుకుంటా కూర్చుంటావా? అత్తమ్మ చెప్పు, ఎందుకు గట్లా నువ్వు ధైర్యము పొడగొడతానో చెప్పు. మీరు ఎంత చెప్పినా నా మనసు తృప్తి పడతలేదే మౌనిక. నేను ఎంతో మంచిగా నా కుటుంబాన్ని ఒక కోళ్ళెక్క నా రెక్కల కింద కప్పుకుంటా వస్తాన్నా. వచ్చిన దాన్ని ఇలా ఇంత పెద్ద లొల్లి పెడితే 10 మందినే మానం పోయే, మళ్ళీ పోయినా ఇజ్జత్ వస్తుందా అనే నాకు. ఏ ఇంట్లో లొల్లిలు కాకుండా ఉన్నాయి చెప్పత్తమ్మ? ఎదురుంటోళ్ళు ఇంట్లో అవుతుందా, పక్కింటోళ్ళు ఇంట్లో అవుతుందా? అన్ని ఇళ్ళలో లొల్లిలు అయితేనే ఉన్నాయి, అందరు చూస్తూనే ఉన్నారు, ఇంటనే ఉన్నారు. అవును కానీ నువ్వు గంతగానం అనుకుంటాను. నువ్వెప్పుడన్నా బయటల గురించి ఆలోచించినవా అత్తమ్మ? నీకే అంత సమయం లేదా బయటల గురించి ఆలోచించడానికి? మరి మందికి ఎక్కడిది? వాళ్ళ జీవితాల గురించి వాళ్ళకి తెలియదా? మన గురించి ఆలోచిస్తారని మనం ఉన్నది. ఒక్కరోజు మాట్లాడుకుంటారు కావచ్చు, రాజక్కోళ్ళ ఇంట్లో ఇంత పంచాయతీ అయింది, వాళ్ళ చిన్న కోడలు లొల్లి పెట్టింది, పెద్ద కోడలు తిట్టింది, అత్తని తిట్టిందని అనుకుంటారు. కానీ రేపన్నాడు ఆ ముచ్చట ఎవరికైనా గుర్తుంటుంది చెప్పు? ఏమోనే మౌనిక, నువ్వు గింతగానని చెప్తానో గానీ నాకైతే ఒక్కటి కూడా ఇచ్చినట్టే అనిపించలేదు. అంతా బుగులు భయం రంది అవుతాందే. అవ్వ మౌనిక, ఏమన్నా తిన్నదా? పొద్దు నుండి గిట్లనే కూర్చున్నదా మీ అత్త? ఏం తినలేదు మావయ్య, ఏం తినకుండా పోయింది, కొంచెం బండుకున్నది, మళ్ళీ వచ్చింది, గదే దిగులు ముఖం వేసుకొని కూర్చున్నది, గట్లనే ఉన్నది. ఇక నాకు నడుతుందా మావయ్య? నన్ను ఎన్నన్నా కానీ ఏమున్నది, సర్దుకొని పోతా. నాకు గట్ల ఏం లేదు, అది నా చెల్లెనే నన్ను అన్నది. అక్క చెల్లెలు ఎన్నో అనుకుంటాం, ఎన్నో పోతే అని అనుకున్నాం. ఇక పిల్లల కన్నా తినాలి కదా. మళ్ళా రేపో ఎల్లుండో బళ్ళు స్టార్ట్ అవుతానే, మరి రేపు పోతారో ఎల్లుండి పోతారో బళ్ళకి. రమచ్చి పిల్లల్ని తీసుకుపోతా అన్నది. మరి నువ్వు అత్తమ్మ గిట్లనే డల్లుగుంటే మరి రమత్తే అది ఆమె ఎంత ఎత్తదో ఆలోచించుకో అత్తమ్మ. ఇంట్లో జరిగిన ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు ఆడబిడ్డలు దాకా పోతే మరి ఆడబిడ్డలు ఏమనుకుంటారు? ఇప్పుడే యుత్తలేరు మా అమ్మ నాన్నని, రేపు యుత్తరా అని చెప్పి వాళ్ళు ఎంత లొల్లి పెడతారు ఎప్పత్తమ్మ? సరే తీరు, మీరు ఇన్ని చెప్పినా కానీ నా మనసులో బాధ అట్లనే ఉన్నది. కానీ ఇప్పుడు నాకు బయటికి పోవాలంటే ఇజ్జత్ అనిపిస్తుంది. ఎవరన్నా ముఖం పట్టుకొని అడిగితే నేను ఏం చెప్తానో అనిపిస్తుంది. ఏం చెప్పేది ఏమున్నది? వాళ్ళకేంది చెప్పేది? ఇల్లనంక లొల్లిలు కావానే? గట్లెందుకు అనుకుంటానో చెప్పు. ఇగో ఇప్పుడు కొంచెం అది సల్లారింది చిన్నది. ఇప్పుడు దాన్ని ఏమో గెలక కుర్రి రేపు ఇవాళ రమచ్చి తీసుకుపోతుంది పిల్లల్ని. తీసుకుపోయిన తర్వాత 2 రోజుల తర్వాత పెద్దోడుతో మాట్లాడి మనం అన్ని మాట్లాడుకుందంటే, ఇగో ఇవాళున్న కోపం రేపు ఉంటుంది, రేపున్న కోపం ఎల్లుండి ఉండదు. కోపంలో మాట్లాడుకుంటే నిర్ణయాలు మంచిగా ఉండయి, మాట్లాడుకునే నిర్ణయాలు మంచిగా, తీసుకునే నిర్ణయాలు మంచిగా ఉండయి. మనం కోప్పడద్దు, తొందరపడద్దు. సరే తీ అయ్యా, సరే తీ.
అత్తమ్మ నేను మీకు భోజనం రెడీ చేస్తా రారి ఆడికి. సరే పోవా పెట్టుపో, తిన్నదో లేదో ఆ తిండి పాడవాడా తిండిని ఎత్తుకపోను. తిండి అన్న తింటలేదు, ఇది రోజు రోజుకి అయితే అంటే నీకు బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, అన్ని ఉన్నాయి. ఆ గోళీలు వేసుకో, ఏం వేసుకో, గిట్లనే అయితే డీలా అన్నట్టు అవుతుంది. పోవా పోయి నువ్వు పల్లెల్లో గిట్లా అన్నం పెట్టుకురా పో. సరే మావయ్య సరే. ఆగో ఫోన్ వస్తాంది చూడు, ఆ పీక సౌండ్ పెడితే ఫోన్ వస్తాంది చూడు. హలో చెప్పుర్రి ఎవరుల్లా? హలో అత్తమ్మ నేను. చెప్పయ్యా చెప్పు, ఏం చేస్తారు? మంచిగా ఉన్నారా? బిడ్డ ఉన్న పిల్లలు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం గాని ఒకసారి మావని ఇంటి దాకా పంపి అత్తమ్మ. మావనన్న సురేష్ నన్న రమేష్ నాన్న పంపి ఇంటి దాకా. అయ్యో ఎందుకు, ఏమైంది అల్లుడు? ఏం లేదు, నీ బిడ్డ బాత్రూంలో కాలు జారి పడ్డది. ఓ ఎప్పుడు అల్లుడు, ఎప్పుడు? నా బిడ్డకి ఏమన్నా అయిందా? కాలు చిన్నగా ఫ్రాక్చర్ అయింది అన్నాడు. ఇక ఈడ పనిచేసుడు అది ఇది నాకు చూసుకోవడానికి వీలైతే లేదు. మావనన్నా లేకపోతే వాళ్ళిద్దరిట్లలో ఎవరన్నా నచ్చనా తీసుకోవమ్మాను. సరే అల్లుడు, సరే సరే, నేను మామనే పంపిస్తానా లేకపోతే బామ్మర్దులలో ఎవరినైనా ఒకరిని పంపిస్తానా? బిడ్డ జాగ్రత్త. మంచిగానే చూసుకుంటా గానీ నీ బిడ్డని నేను ఏమైనా ఎత్తనా గానీ పంపి తొందర. నేను బైక్ అడుగుకోవాలి, వాళ్ళు వచ్చి తీసుకోవద్దు, నేను బైక్ అడుకన్నా పోయి సత్తా. సరే సరే అల్లుడు. ఏమైంది ముఖవంత ఎందుకు అట్లా పెట్టినావు? ఏమైంది? అల్లుడేమన్నాడు? అయ్యో అయ్యా, బిడ్డనాట బాత్రూంలా కాలు జారు పడ్డదాట, కాలు ఇరిగిందాటనే. వాయినే అల్లుడు ఏమంటాడంటే నీ బిడ్డ నచ్చి తీసుకుపోయి తలకే నొప్పంత నాకెందుకు అని చెప్పి తిట్టుకుంటూ మాట్లాడుతాండే. బిడ్డ ఎట్లున్నదో ఏందో కథ. ఎవ్వరు లేకపోతే రమేష్ లేడు, సురేష్ లేడు, ఎవ్వరు లేరు. ఎట్లనే? అయ్యో బిడ్డ ఎట్లున్నది, ఎవ్వరు లేరు. నేను గా సాగర్ గారికి ఇట్లా కారు పట్టుకోపోయి తీసుకొని వస్తానే. సరే సరే పోయా పో. బిడ్డ ఎట్లున్నదో ఏందో, ఆయన మంచిగా చూసుకోడు, సావడేం లేదు. ఎందుకన్నా నా బిడ్డనిచ్చి గొంతు కోసిన. పో అయ్యా పో. సరేనే పోతా అన్నా. ఓ మౌనిక ఇట్లావే. ఓ ఏమైందత్తమ్మా, ఎందుకు అట్లున్నావు? రీననాట బాత్రూంలో కాలు జారి పడ్డదాట, కాలు ఇరిగిందట కాదానే. ఆయనే ఫోన్ చేసి తొందరని బిడ్డ నచ్చి తీసుకొని పోది, నాకు వద్దు అన్నట్టు మాట్లాడతాడు కాదే. అయ్యో ఏందత్తమ్మా, మన ఇంటికి గింతగానం కష్టాలు వచ్చి పాడుపడ్డాయి. ఈయన నన్ను లేడిపోయి తీసుకొస్తా అంటే మామ పోయిండే, మామను పంపించిన దానికి ఏమైనా తినడానికి ఏ డాక్టర్ కి ఫోన్ చేయరాదే? సరే అత్తమ్మ, నేను తినడానికి ఫోన్ చేస్తా. డాక్టర్ నెంబరు నీ ఫోన్లోనే ఉన్నది, ఆయనకి ఇట్లా రమ్మను. సరే సరేనే. హలో డాక్టరు, నేను గీ రాజక్కని మాట్లాడతాన్నా. చెప్పవ్వ చెప్పు, ఏమైంది? ఏం లేదు డాక్టరు, మా బిడ్డ గిట్లా బాత్రూంలో కాలు జారి పడ్డదాట, కాలు కొంచెం విరిగినట్టు అయిందట. ఒకసారి ఇంటికి వస్తా, 1 గంట వరకు నా బిడ్డను తీసుకొని వస్తానని వేయండు మా ఆయన. సరేనవ్వ, సరే అత్త గాని. తొందర్రా ఏడున్న తొందర్రా, బిడ్డ నొప్పికి తట్టుకుంటలేదట, తొందర్రా. సరే అమ్మా, నేను ఈయనే ఉన్నా. మీ బిడ్డ చుట్టూ ఒక ఫోన్ కొట్టుర్రి, నేను అత్త. సరే డాక్టరు సరే. ఏం చేస్తును, నా ఇల్లంతా గిట్లై పాడుపడ్డది. అందరికి ఏమైంది? నా చిన్న బిడ్డ అట్లుండే, నా చిన్న కోడలు ఇట్లుండే. ఇల్లు మంచిగా లేదు. ఎవడన్నా ఏమైనా చేసిందా ఏంది నా ఇంటికి? కొంచెం పోయి ముఖమన్న కడుక్కొని వస్తా. నా బిడ్డ అత్తే నన్ను చూసి ఇంకా ఎడుతుంది అది. ఏంది కొంప ప్రశాంతంగా ఉన్నది? ఆ పంది మొక్కం ఎడవైందో, ఈ బక్కదేవడ ఎడవైందో, ఇంత కొంపకింత ప్రశాంతంగా ఉన్నది అసలు? చూపెడతా, ఈ అనితంటే ఏంటిదో చూపెడతా. ఆ బర్రెదాన్ని ఒక ఆట ఆడిత్తగాని నేను, నా భర్త నాకు సపోర్ట్గా ఉన్నాడు ఇప్పుడు. లేకపోతే ఇన్ని రోజులు అది నా మీద పెత్తనం చెలాయించుడు, నాకు నచ్చింది ఏసు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ అనితంటే ఏంటిదో చూపెట్టి తీరుతాగాని నేను. ఈ చిన్నదంటే చిడుగన్నట్టు చూపియపోతే నా పేరు అనితనే కాదు. అగో వచ్చింది కదా, ఏం పుట్టింది ముఖం అంతా గట్ల పెట్టి పాడుపడ్డది. అడు కూడా ఎందుకు తీయరాదు? ఇప్పుడు దాంతో నేను మాట్లాడితే ఇన్ని రోజులు నేను లొల్లి పెట్టింది, నిన్న లొల్లి పెట్టింది, ఆ లొల్లి పెట్టింది అంతా తప్పైనట్టే అవుతుంది. దాంతో నేను ఎందుకు మాట్లాడాలి? నేను చక్కగా దాని ముఖం మించలే పోతా. కొందరు మనుషులకైతే సిగ్గు రాదు, మానం రాదు, ఇజ్జత్ లేని బతుకులు ఎందుకు బతుకుతారో ఏందో. తూ కొంచెమన్నా సిగ్గును ఎగ్గుంటే చెప్పినాయని ఏత్తరు, ఇట్లా చేతులు కట్టుకున్నట్టు కూసోరు. ఏందత్తమ్మా అనితేమో మాట్లాడుకుంటా పోతాంది, ఏంది నువ్వు సప్పుడేకున్నావేంది? ఏమన్నావు మళ్ళీ? అనితనేమన్నావు, అది నిన్నేమన్నది? నేను దాన్ని ఏమంటేనే నాకే రందులల్లున్నా. నేను అచ్చిన నిలబడ్డా, తిట్టుకుంటా పోతాంది, తూ అనుకుంటా పోతాంది, ఉంచుకుంటా పోతాంది. దాన్ని నేనేమన్నానే? దీనికి లాగం బాగా ఎత్తాను, ఏమనకపోయేసరికి దీనికి బాగా బలపచ్చింది కానీ పిలిచి అడుగుతావు నేను. లొల్లెందుకే? అక్కడ అది కాలిరి ఇంటికి అత్తంటే లొల్లిల్లెందుకే? ఆగత్తమ్మా, నువ్వు గట్లంటేనే ఇక్కడ దాకా వచ్చింది. నేను ఇన్ని రోజులు ఏమంటలేను కాబట్టి అది ఈడదా కొర్రిందా కర్రె దాగుదని పిలుస్తావు. ఓ కర్రెదానా ఇట్రావే. ఎవతే కర్రది? నువ్వెట్లా పాడుపడ్డావు పల్లెటూరు మోకం దానా? ఎవతే కర్రది? శికందుకొని కొయ్యనా కొత్త అర్థమైతుందా? అంటే నువ్వు నా శిక కొత్తావు, నేనని శిక కొత్త. ఆగవే.
ఆగుర్రి ఎందుకు లొల్లిలు పెట్టుకుంటారు ఆగుర్రి ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు ఆగుర్రి ఏ ఊకో అత్తమ్మ ఇన్ని రోజులు దీన్ని ఏమనకపోయేసరికి ఇది ఇంత లాగం చేసింది కానీ ముందు నుండే అనిసి మనిషి అన్ని పనులు చెప్తే ఇది ఇక్కడ దాకా బల్సా లేకపోతే ఇంత మాటలు మాట్లాడా ఏందే మొద్దు దానా నేనేమననే మొద్దు ముఖం వేసుకొని మొద్దు ముఖం దానా చెప్పు చీపిరి మెడకేసి కొడితే అర్థమవుతుందా మొద్దు నీకు పెద్దలన్న గౌరవం లేదు ఏం లేదు ఎందుకు ఇట్లా తెగించి మాట్లాడతానో ఎప్పుడు నీకు అంతగానం ఏం కావాలి చెప్పినా కదా ఆస్తి వంచాలే నాది నాకు చెయ్యాలి అప్పుడే నేను అంత తిట్టుడాపితే లేకపోతే రోజు తిడతా ఆ మొద్దు ముఖం దానికి ఏం పుట్టింది గట్ల పెట్టింది మోకం మెల్లగా బిడ్డ మెల్లగా నడు, కాళ్ళు నొత్తది, మెల్లగా నడు బిడ్డ. బిడ్డ వచ్చినవానే ఏమైందే గిట్లెట్లా చేసుకున్నవే గిట్లెట్లా పడ్డవే చూసుకోవానే ఏమైందిరా గిట్లెట్లా పడ్డావురా రేనా ఎందుకు గిట్ల పడ్డావు ఎప్పుడు చూసుకోవాలి కదా గిట్ల పానం మీకు తెచ్చుకుంటే ఎట్లారా ఏం చేయను అమ్మ చూసుకోలేదు వెనక సబ్బు కింద పడుండే దాని మీద కాలేసి పడితే కాలిరినట్టు అయిందే మస్తు నొత్తందే అమ్మ డాక్టర్ కి ఫోన్ చేసినావా అనే రాజీ? చేసిన అత్తన్న అన్నాడు ఇంట్లో మనుషులు సరిపోతలేరా ఇంకెంతమంది వచ్చి చస్తారు ఇంకెంత ఈ కొంపలు ఎంతమంది వాడి తింటారు ఈ కొంపకైతే సిగ్గులేదు పెట్టేటోళ్ళకి సిగ్గులేదు చేసేటోళ్ళకి సిగ్గులేదు వచ్చిన వాళ్ళకైతే ఇంకా సిగ్గులేని బతుకులు ఏమైందే వదిన గట్లంటాంది ఏమైందే ఏం చెప్పమంటువే బిడ్డ ఏం చెప్తునే నేను అంతా ఇల్లంతా ఆగమాగం ఉన్నది నీకెందుకు బిడ్డ ఇవన్నీ పట్టించుకోకు డాక్టర్కి రమ్మన్నా అత్తన్న అన్నాడు ఆ తాళ్ళు చూపించుకుంటూ ఆగు రాజవ్వ వచ్చిన నేను రారి డాక్టర్ బిడ్డ ఇప్పుడే వచ్చింది చూడుర్రి ఆ కాలికి ఏమైందో చూడుర్రి దవాఖానకి ఇట్లా తీసుకోపోదామంటే తీసుకుపోదాం మా అల్లుడు ఏం చూపించలేదట ఒక సూదేపిచ్చి పంపించిండట చూడుర్రి దవాఖానకి ఇట్లా అంటే పోదాం సరే రాజవ్వ మీరు ఇటు జరుగురు నేను చూస్తా ఏ కాలమ్మా యోగి వంకర పెట్టిన కాలే డాక్టరు అవునా నొప్పి బాగున్నదా ఉన్నది ఇవరిదాకా వచ్చేటప్పుడు ఒక నొప్పిగ్గే సూదేపించుకొని 2 గోళీలు వేసుకొని వచ్చినా కొంచెం తగ్గింది తిమ్మిరి ఉన్నది కాలంతా మరి బెడ్ మీద పడుకోబెడితే అయిపోవు కదా మల్లయ్య మంచిగా చూస్తును బెడ్రూమ్ లేదా సరే పారి డాక్టర్ పడుకోబెడతా. ఇక దోస్తులు చిన్న పని ఉండే ఉల్లా అందుకే మొత్తం వీడియో పెట్టలేకపోతున్నా ఇక రేపటి ఎపిసోడ్లో ఏమైతే చూద్దాము మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్